ఆరాధన సహాయకరంగా మనము కీర్తనలు 103వ కీర్తనను మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. 103వ కీర్తన నేను కొన్ని వచనాలని చదువుతున్నాను. మీరు మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. యెహోవా కృపా సమృద్ధి గలవాడు. 10వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకి ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఈ యొక్క కీర్తన మనం చూసినట్లయితే దావీదు గారు రాసి ఉన్నారు. మొదటగా ఒక ప్రశ్నతో నేను ఈ యొక్క ఆరాధన వర్తమానాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. మీరు దావీదు జీవితంలో జరిగిన ఒక్క ఉపకారం ఏదైనా చెప్పగలుగుతారా మీకు గుర్తున్నది? చిన్నప్పుడులోనే అభిషేకించుకున్నారు, సౌలు దగ్గర నుంచి కాపాడాడు. దావీదు ఎప్పుడైనా అనుకుంటుంటారా తను గొర్రెల కాపరి నుంచి రాజు అవుతాడని? ఆయన జీవితంలో అది గొప్ప ఉపకారం కదండి. కానీ ఇక్కడ దావీదు కొన్ని ఉపకారాలను ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ దేవుడు ఆ ఉపకారం చేయడానికి గల కారణం ఏంటో దావీదు కారణం కూడా చెప్తున్నాడు. మనము మొదట 3వ వచనం చూస్తే, అందుకే 2వ వచనం రెండో భాగంలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని చెప్తూ ఆయన కొన్ని ఉపకారాలని ఇక్కడ దావీదు మన ముందున ఉంచుతున్నాడు. దానికి దేవుడు ఆ ఉపకారం గల కారణం కూడా దావీదు గారు ఇక్కడ మనకి చెప్తున్నారు. మొదటి ఉపకారం ఏంటంటే, ఇక్కడ మనం 3వ వచనంని మనం చూస్తే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. 10వ వచనంలో మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఇక్కడ మనము చూసినట్లయితే 3వ వచనంలో ఆయన ఏమంటారంటే, ఆయన నీ దోషములను క్షమించాడు. మనము ఇక్కడ దోషములను మనము ఈ యొక్క మాటను అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్లో ఏమన్నా ఉన్నదంటే ఇనిక్విటీస్. సో ఈ ఇనిక్విటీస్ అంటే అదే అర్థం ఏంటంటే, దేవునికి మనం కాన్స్టెంట్గా తిరుగుబాటు చేయడం, దుష్ట మార్గాల్ని ఆయనకు వ్యతిరేకంగా మనము ఫాలో అవ్వడం. సో ఇక్కడ మనం చూస్తే, మనము ఆది నుండి ఆదాము నుంచి ఇప్పటి వరకు కూడా మానవుడు తను ఎంత దేవునికి వ్యతిరేకంగా జీవించగలుగుతాడో అంత వ్యతిరేకంగా జీవించడం మనం చూస్తాం. మొదట ఆదాము అవిధేయత చూపించాడు. అదేవిధంగా మనము వాళ్ళ పిల్లలు ఏకంగా నరహత్య చేయడానికి పూనుకున్నారు. అదేవిధంగా మనము ఆది కాండంలోనే దేవుడు ఏం చెప్తాడు, నరుని హృదయము బాల్యం నుండే చెడ్డది. మనము దేవుణ్ణి ఎప్పుడు మనము కోరుకునే వాళ్ళము కాదు, దేవుణ్ణి ఎప్పుడు ద్వేషించే వాళ్ళము. ఆయనని ఎప్పుడు ఆయన తన ప్రజలకి కూడా, ఇశ్రాయేలు ప్రజలకు కూడా తన కమాండ్మెంట్స్ ఇచ్చి మీరు ఇలా ఉండాలి. కానీ ఏం చేశారు? వాళ్ళు దేవుని యొక్క ఆశ్చర్య క్రియలని వాళ్ళు చూశారు, అయినప్పటికీ కూడా వాళ్ళు దుష్టత్వాన్ని అనుసరించే దేవునికి తిరుగుబాటు చేశారు. ఇది ఇక్కడ మనకి ఆ యొక్క దోషములు అనే యొక్క పదానికి మెయిన్గా ఉన్న అర్థం. అంతేకాకుండా మనము సమస్త మానవాళ్ళు ఏ విధంగా దేవునికి తిరుగుబాటు చేశారో మనం చూసాం. ఇక్కడ దావీదు కూడా తన వ్యక్తిగత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం చూస్తాం, ఆయనకు తెలుసు మోషే ధర్మశాస్త్రం, ఒక పొరుని భార్యను మనం ఆశించకూడదు, అదేవిధంగా నరహత్య చేయకూడదు. కానీ దేవుడు చూస్తే, దావీదు చూస్తే ఏం చేశాడండి?
పురుని భార్యను ఆశించాడు. అంతేకాకుండా ఏం చేశాడు? ఊరియా చంపేయడం చూస్తాం. సో ఇవన్నీ దేవుని ఆయన ఒక ప్రవక్త వచ్చి చెప్తేనే తప్ప ఆయన ఏంటండి, ఆయన దుష్ట మార్గాల్ని దేవునికి వ్యతిరేకంగానే చూస్తాం. సో సో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు దావీదు ఏమంటున్నారంటే, నా దోషణలు క్షమించబడ్డాయి. 10వ వచనంలో ఏమంటాడంటే, నా పాపములు బట్టి నాకు ప్రతీకారం చేయలేదు, నా దోషం బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వలేదు. చూసారండి, ఆయన పాపం చేశారు, కేవలం మరణశిక్షకి వెళ్ళాలి. ఆయన పాపం చేశాడు, దేనికి అంటే ఆయన ఇచ్చే కృపకు ఆయన పాలుడు కాదు, యోగ్యుడు కాదు. కానీ ఇక్కడ దేవుడి గురించి ఏం చెప్తున్నాడండి, నాకు పాపంకి వచ్చే జీతం మరణము, నాకు అది తప్పించబడింది, నా దోషములు నాకు క్షమించబడ్డాయి అని దావీదు గుర్తు చేసుకుంటే ఈ ఉపకారాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. మనం దావీదుని అడుగుదాం, దావీదు గారు అవును మీరు చెప్పారు బాగానే ఉంది, మీకు ఈ ఉపకారాలు జరిగాయి, ఈ ఉపకారం జరగడానికి గల కారణం ఏంటి అని మనం అడిగితే, నేను మంచి చేశానని కాదు, నేను మంచిగా జీవించానని కాదు. ఆయన ఏం చెప్తున్నాడు ఏంటంటే చూడండి, ఈ ఉపకారాలు అన్నీ చెప్తూ ఆయన నీ దోషములను క్షమించాడు, నీ సంకటములను కుదిర్చాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించాడు, కరుణా కటాక్షం నుంచి, ఇవన్నీ చెప్తూ ఆయన ఏమంటాడంటే నా మంచి కాదు, ఆయన దేవుని యొక్క స్వభావాన్ని చెప్తున్నాడు. చూడండి 8వ వచనంలో, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. నేను ఆ యొక్క పాపములు దోషములు నా మీద ఉన్నాయి, నేను అన్మెరిటెడ్ ఫేవర్ దేవుడు నా మీద చూపించాడు. నేను మంచి చేశానని కాదు, నేను పాపానికి ఆ యొక్క వచ్చే జీతానికి మరణము, ఆ మరణానికి నేను అర్హుడును. కానీ ఇప్పుడు నాకు దేవుడు తన కృపను బట్టే, నేను మంచి చేశానేమో కాదు, నేను మంచిగా దేవుని హృదయానుసారుడని తనకి బిరుదుండే కానీ నేను అది చేశానని కాదు. దేవుడు కృపా సమృద్ధి గలవాడు, తన కృపను బట్టి ఆయన దోషములు క్షమించబడ్డాయని ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు. మొదటి మనకి దావీదు గారు నేను గొర్రెల కాపరి నుంచి రాజుగా అని ఆ ఉపకారాన్ని గుర్తు చేసుకోవట్లేదు. ఇక్కడ మొదటిగా ఆయన గుర్తు చేసుకుంటుంది ఏంటంటే ఆయన రక్షణను, ఆయన తన దేవుడి నుంచి అనుభవించిన తన కృపను ఇక్కడ గుర్తు చేసుకుంటాను. క్రైస్తవుడికి దేవుడు చేసే గొప్ప ఉపకారం ఏంటంటే, మనం పొజిషన్లో వెళ్ళాం కాదు, మనకి రక్షణ మనకి ఇచ్చిన దేవుడు. మనము ఒకప్పుడు పాపంలో శాపంలో క్రూరుకుపోయాం మనం, కానీ దేవుడు మనల్ని రక్షించి, అదే గొప్ప మన ఈరోజు ఆరాధించడానికి మనం ఏదో చేసామని కాదు, ఆయన తన కృపను బట్టి, ఆయన కృప సమృద్ధి కలవాడు కాబట్టి మనం ఈరోజు ఈ ఆయన సన్నిధిలో ఉండడానికి మనకి ధన్యత ఇచ్చాడు. మొదటిగా ఆయన దావీదు గారు జ్ఞాపకం చేసిన గొప్ప ఉపకారం ఏంటంటే, పాపం వలన వచ్చి జీతం మరణం నుండి మనము రక్షించబడ్డాం. రెండవ ఉపకారంని మనం కూడా ఆలోచిద్దాం. రెండవ ఉపకారంని మనం చూస్తే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. చూడండి, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. మనకి సామెత ఉంటుంది కదండి, చింత చచ్చిన పులుపు చావదన్నట్టు. మనం రక్షించబడ్డాం, మనం ఆయన పిల్లలుగా చేయబడ్డాం, కానీ మన శారీరక బలహీనత, ఆ పాప స్వభావం నుండి మనము ఇంత ప్రేమను దేవుని నుంచి అనుభవించినప్పటికీ కూడా దేవునికి ఇష్టంగా మనం బ్రతకట్లేదు. ఎన్నో పాపంలో మనం పడిపోతున్నాం, కానీ అక్కడ కూడా ఏమున్నదండి, ఆయన కృప మనల్ని క్రీస్తు స్వారూప్యంలో మార్చడానికి ఆయన కృప ఉన్నది. సో మన పవర్ ఆఫ్ సిన్లో కూడా మనల్ని దేవుడు తన స్వారూప్యంలోని మార్చుకోవడానికి తన కృప భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉంటుంది అంత కృప ఉన్నదని ఇక్కడ దావీదు గారు రెండో ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. సో మూడో ఉపకారాన్ని కూడా మనం చూస్తే, ఈ ప్రపంచంలో ఎవరికి ఓప్ లేదు, మరణం తర్వాత ఏమవుతారో తెలియదు. కానీ ఇక్కడ 4వ వచనంలో ఏమంటాడు, సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు. హీ వాజ్ గివింగ్ అవర్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని మనకి ఇస్తున్నారు. మనకి గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా, మనము దేవునితో ఉంటాము, అక్కడ పాపం యొక్క ఉనికి ఉండదు. మనం ఏమైనా చేసామండి అక్కడికి వెళ్ళడానికి? కేవలం ఆయన కృప.
కదండి. ఈ యొక్క ఉపకారాలని ద దావీదు గారు అందుకే ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ, నా ప్రాణమా ఇగో ఈ ఉపకారాల్ని మర్చిపోకు. జ్ఞాపకం చేసుకో. నా అంతరంగంలో ఉన్న సమస్తమా నువ్వేదో మంచి చేసావని కాదు. దేవుడు కృపా సమృద్ధి గలవాడు కాబట్టి పాపానికి శిక్ష మరణము. కానీ నువ్వు దేవుడు ఆ పాపానికి వల్ల వచ్చే జీవితాన్ని తప్పించేశాడు. పాపంలో నువ్వు అది దేవుడు తన స్వారూప్యంలో మార్చడం కోసము నువ్వు పడిపోతున్నావు. నీకు బలహీనత ఉంది. కానీ ఆయన కృప నీకు చాలును. అదేవిధంగా మనం పరలోక రాజ్యానికి అసలు అర్హులమే కాదు. కానీ ఆయనతో ఉండడాని కోసము మనల్ని ఆయనతో ఉండడాని కోసము ఆయన అనాది కాలపు ప్రణాళికలో మనల్ని ఉంచాడండి. ఇంత కృప కలిగిన దేవుడు మనకు దేవుడిగా ఉన్నప్పుడు మనం అందుకే దావీదు కూడా ఈ ఉపకరణాలు అన్ని జ్ఞాపకం చేసుకుంటూ తన ప్రాణంతో అంటున్నాడు, నా అంతరంగ సమస్తమా దేవుని ఆరాధించు, దేవుని సన్నతించు అంటున్నాడండి. ఈ యొక్క ఉదయకాల సమయాన్న మనము మన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అవును, మనం కూడా ఒక ఆ పాపం వలన మరణానికి పాత్రులమే. మనం ఆయన రక్షించబడ్డాము. ఆయనకి ఎంత గౌరవంతో మనం ఆయనకి అనుగుణంగా బ్రతకాలి. కానీ పాపం వల్ల మనం ఎన్నోసార్లు దేవునికి బాధ కలిగించాం. అయినా కానీ తన కృప చూపించి మనల్ని ఇంకా ప్రోత్సహించి తన స్వారూప్యంలో మారుస్తున్నాం. గొప్ప నిరీక్షణ ఏంటంటే మనము దేవునితో పాపం లేని ప్రెజెన్స్లో మనం ఉండబోతున్నాం. ఇది అన్నిటికీ కారణం ఆయన కృపా సమృద్ధి గలవాడు. సో ఈ ఉదయకాల సమయాన్న ఆయన కృపను జ్ఞాపకం చేసుకుందాం. మన వ్యక్తిగత జీవితంలో ఆయన చేసిన ఈ యొక్క గొప్ప రక్షణను బట్టి మన పాటలో కూడా పాదాం కదండి, రక్షణ పాత్రను చేబూని నేను ఆరాధిస్తాను. రండి, మన ఈ యొక్క హృదయకాల సమయంలో దేవుణ్ణి, ఆ యొక్క కృపా సమృద్ధి గల దేవుణ్ణి మనం గొప్పగా ఆనందంతో మనం ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. రండి, ఆరాధిద్దాం దేవుణ్ణి.